హలో, హాయ్, హలో, నమస్తే. నేనే మీ మహేంద్ర. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు నేను మాల్టాలో ఉన్నాను. సో నా ఫ్రాన్స్ వీడియోతో పాటు ప్యారిస్ వ్లాగ్స్తో పాటు ఇది ప్యారలల్గా వస్తుంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి టైం లైన్ గురించి. సో ప్యారిస్ నుంచి అవి వెకేషన్ అంతా అయిపోయి వచ్చేసాను అనమాట మాల్టాకి. సో మాల్టాకి రాగానే ఏంది తెలిసింది, నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఇవాళ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయంట మాల్టాలో. సో ఇవాళ డేట్ వచ్చి సెప్టెంబర్ 27th అండి, సాటర్డే. సో ఈరోజు ఈవినింగ్ లైక్ ఇప్పుడు టైం 6 అవుతుంది. సో 6:30, 7 o'clockకి బతుకమ్మ సంబరాలు ఉన్నాయంట మాల్టాలో. సో దానికోసం వెళ్తున్నా. ఫస్ట్ టైం మన యూరోప్కి వచ్చిన తర్వాత నుంచి ఒక గుడికి వెళ్ళింది లేదు, ఒక పూజ చేసింది లేదు, ఏం లేదు. సో ఈరోజు ఒక బతుకమ్మది, రేపు ఇంకొక ఈవెంట్ ఉంది, రేపు దుర్గా పూజ ఉంది. సో ఇలా జరుగుతుంటే కొంచెం హ్యాపీనెస్, ఒక హ్యాపీ ఫీలింగ్ ఉందన్నమాట. సో అందుకోసం మిస్ అవ్వకూడదని వెళ్తున్నా. అందులో చీఫ్ గెస్ట్ ఎవరంటే కవిత గారు అంట. సో సో వెళ్దాం, ఎలా చేస్తారు, ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచి ఇస్తున్నారో తెలియదు. సో మనం ఇలాంటి యూరోప్కి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు చూడలేదు. అండ్ బతుకమ్మ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను బతుకమ్మ జరగలేదన్నమాట. జరిగినప్పుడు నేను హైదరాబాద్లో లేకుండే. సో ఎప్పుడు నేను తెలంగాణ వాడిని కాదు కదా, నేను చిత్తూరు, మా దగ్గర బతుకమ్మ అంటూ ఉండదు. సో ఒకసారి ఇక్కడ మాల్టాలో ఛాన్స్ వచ్చింది బతుకమ్మ ఫెస్టివల్ ఎలా చేస్తారో చూడడానికి. సో మిస్ అవ్వకూడదని చెప్పి వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా చేస్తారో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, మీరైతే ఏం చేయాలో తెలుసుగా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మరీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు బతుకమ్మ ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో. సో ఇప్పుడే బస్ దిగి ఆ ఈవెంట్ ఉన్న ప్లేస్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నా రూమ్ నుంచి బస్ జర్నీ ఒక 40 minutes, అండ్ ఈ స్టాప్ నుంచి అదొక 700 meters, 10 minutes వాక్. సో ఓవరాల్గా 50 minutes జర్నీ అంతే. ఈ చిన్న కంట్రీ అయినా కానీ మనం 1 hour అలా జర్నీ చేయాల్సి వస్తుంది, తప్పదు, డ్యూ టు ద ట్రాఫిక్ అలా అలా ఉంటుంది. అని మొత్తం తిప్పుకొని వస్తారు కాబట్టి చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందా అని మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళాక ఇప్పుడే లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా లైట్స్ అయితే వేయలేదు. లైట్స్ వేసిన చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే లైట్స్ అన్నీ ఉన్నాయి. మేబీ ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు, అందుకే లైట్స్ కూడా ఏం ఆన్ చేయలేదు అనమాట వీళ్ళు. మేబీ లైట్స్ వేస్తే మనకు బాగుంటుంది. ఇట్స్ నాట్ టూ బిగ్, పర్లేదన్నమాట, అక్కడే ఉంది, చిన్నది. లోపల ఇలా ఉంది, ఇంకా లోపల చాలా ఉన్నట్టుంది, చూద్దాం. లోపలైతే ఇలా ఉంది చూడండి, ఆల్రెడీ చాలామంది ఉన్నారు గెస్ట్. యా, బతుకమ్మని అయితే ఇక్కడ పెట్టారు.
జల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కరికి చిరి ఉయ్యాలో ఒక్కడే మా అన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో ఎట్లెత్తు సల్లల ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో ముత్యాల బిందె ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన మీద సింధూరం అద్దినట్టు విలిసనే గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల తులసి సందమా నలుగుదములయ సందమా పూజనాలయ సందమా చూడు రకపాయ సందమా ద్రాక్షవనములు సందమా నిద్రించవాయ సందమా తంగేడు చెట్టు కింద ఆట శిల్కాల పాట శిల్కాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చూసారుగా ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ కవిత గారు కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయినారు అందరితో, అక్కడ ఉన్న లేడీస్తో కానీ అంతా బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో డ్యాన్స్ చేయడం పాట పాడడం కానీ అన్నీ బాగా చేశారు. సో నాకైతే ఈ ఫెస్టివల్ ఈ ఈవెంట్ బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకేమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. ఓకే, అందరికీ దసరా శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. సీ యూ, గుడ్ బై.